అంటే ఆల్మోస్ట్ ఇది ఒక స్పిరిచువల్ ప్లేస్ నుంచి వస్తుంది కదా మీకు. బికాజ్ ఐ నోటిస్డ్ ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ మీకు కాలక్రమంలో 20 ఇయర్స్లో అయింది. అది అంటే ఫ్రెండ్స్ లైక్ మీ హూ హ్యావ్ సీన్ యూ ఆల్సో నో దట్ వెరీ ఫస్ట్ హ్యాండ్. ఒకటి మీరు ఫ్రమ్ అ వెరీ పాప్ వెస్టర్న్ కల్చర్ మీరు ఇండియన్ రూట్స్కి షిఫ్ట్ అయిపోయారు దాదాపుగా. షిఫ్ట్ అయిపోవడంతో పాటు మీరు మెడిటేషన్, ప్రాణాయామం, ఒక జీవన విధానంలోనే చాలా మార్పులు, ఒక ఫిలాసఫీ కూడా అలవర్చుకున్నారు. సో అది ఇది కలగలిసి ఉన్నాయని చెప్పచ్చా? బికాజ్ మీరు ఈషాకి వెళ్ళేవారు చాలా కాలం. ఒక బ్యూటిఫుల్ మీ నేచర్ ఆఫ్ యువర్ మ్యూజిక్ ఆల్సో, అంటే ద సబ్స్టెన్స్ చేంజ్డ్. వాజ్ ఇట్ అ కాన్షియస్ చాయిస్? So I think, see, some stuff like these don't happen overnight, first of all. And I believe that it was very లోపల ఉండింది, always deep rooted గా నాకు. I was very, సో మా ఇంట్లో పరిస్థితి చెప్తా, అట్మాస్ఫియర్ ఏంటంటే, మై గ్రాండ్ ఫాదర్, మై డాడ్స్ ఫాదర్ వాజ్ అ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్, ఎస్. ఆల్మోస్ట్ ఇంట్లో అన్ని కల్చర్స్ ఉన్నాయి. మై అమ్మమ్మ, మమ్స్ మామ్, యూస్ టు కాల్ శివ హర్ ఫాదర్. షీ వాజ్ లైక్ మై డాడ్ అని అట్లా. షీ వుడ్ అడ్రెస్ హిమ్ లైక్ డాడ్, బట్ షీ వుడ్ టాక్ అబౌట్, అండ్ ఇన్ మై తాతగారుస్, అండ్ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్, అంటే క్రిస్మస్ అంటే మా ఇంట్లో అదొక పెద్ద పండగ యాక్చువల్లీ. అండ్ పీపుల్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ థాట్ వీ వర్ క్రిస్టియన్స్ ఫుల్లీ. సో తాతగారు వాజ్ నాట్ కన్వర్టెడ్, బట్ హీ వాజ్ అ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అండ్ ఆయనకు ఒక గురువు ఉన్నారు, ఆయన ద్వారా ఆయన తాతగారు ఆల్సో యూస్ టు సీ, హీ వాజ్ అ వెరీ వెల్ నోన్ బిజినెస్ మ్యాన్ ఇన్ విజయవాడ తాతగారు. బట్ ఎవరైనా హీలింగ్కి ప్రేయర్స్కి ఏదైనా వచ్చారంటే, ఈవెన్ మిడిల్ ఆఫ్ ద నైట్ దే కెన్ రింగ్ ద బెల్ అండ్ హీ విల్ డూ ఇట్ అండ్ హీల్ సెండ్ దెమ్. లైక్ హీ వుడ్ జస్ట్, దట్ వాజ్ హిస్ వే ఆఫ్, బికాస్ హీ థాట్, మై నాయనమ్మ వాజ్ వెరీ అన్వెల్ ఎర్లీ స్టేజెస్లో, దట్స్ వై షీ పాస్డ్ అవే ఆల్సో ఎర్లీ. నాయనమ్మకి హెల్త్ బాగా అవ్వాలి అనే దీని మీద ఏదో నమ్మకంతో, అటు వెళ్తే ఏదో హెల్ప్ అయ్యింది అనే ఫీలింగ్తో హీ కైండ్ ఆఫ్ టుక్ ఇన్ టు దట్ బిలీఫ్ తాతగారు. నాకేంటంటే అన్నీ ఒకటే. నాకు, నేను దర్గాకి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను, టెంపుల్కి వెళ్తాను, అవన్నీ నా లోపల ఉంటాయని నమ్ముతాను. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు ఫిజికలీ గో టు ఎనీ ఆఫ్ దీస్ ప్లేసెస్. బట్ కొత్తలో అవి డిస్కవర్ చేయడానికి కొంచెం తిరుగుతాం కదా, చూస్తాం, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎలా అనిపించింది, అదే లైక్ యూ వాంట్ టు ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇట్ యువర్ సెల్ఫ్. పర్ఫెక్ట్ అండ్ వెరీ రియల్ వాట్ యువర్ సేయింగ్. యా, సో ఆ విండో షాపింగ్ అందరం చేస్తాం ఎట్ సమ్ లెవెల్, రైట్? సో అలా ఐ వాజ్ ఆల్వేస్ వెరీ క్యూరియస్. క్రిస్మస్కి వెళ్ళి నాకు తాతగారు వాళ్ళు పాడే అన్ని భజనలు తెలుసు. అలా అని వెళ్ళి విజయవాడలో సాయిబాబా టెంపుల్కి వెళ్ళేదాన్ని, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేదాన్ని, కనకదుర్గ గుడికి వెళ్ళేదాన్ని. నాకు అదంతా కారు ఆన్ చేశానంటే అది డైరెక్ట్ అటు వెళ్ళిపోయేది, బికాజ్ ఐ వుడ్ గో దీస్ ప్లేసెస్ ఎవ్రీ డే. ఐ వాజ్ సో క్యూరియస్, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, ఐ జస్ట్ ఫెల్ట్ గుడ్ గోయింగ్. సో నాకు ఐ థింక్ వెరీ స్ట్రాంగ్ స్పిరిచువల్ జీన్స్ ఫ్రమ్ మై అమ్మమ్మ అండ్ దిస్ సైడ్ తాతగారు. బట్ తాతగారు వాజ్ మోర్ లైక్ ఇలాగా, అమ్మమ్మస్ వాజ్ మోర్ లైక్ మోర్ వైడ్. Yeah, for her everything was same. For her, she truly lived by nirvana. Nirvana shatkam edaithe undo, that is her, she was that. So for me, I think I was more inclined towards that direction always. But for sure naku Sadguru triggered that in me, that the spiritual inclination ni nannu oka next level ki ayana valle ట్రిగర్ అయింది. ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దట్, ఫర్ షూర్. బట్ ఐ హ్యావ్ మై ఓన్ ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాసెసెస్, అంతే, స్పిరిచువల్లీ, బికాస్ ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ. అవును. సో కమింగ్ టు ద లింక్ బిట్వీన్ ద స్పిరిచువల్లీ దిస్ అండ్ దిస్ అంటే, ఐ థింక్ స్పిరిచువాలిటీ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్. చేసే పని స్పిరిచువల్, ప్రతిదీ, ద వే యూ లివ్. ఇన్ఫ్యాక్ట్ నాకు see, for example, we do a lot of crystals work also in Brindavanam. Crystal infused చేసిన ఆయిల్స్ ఉంటాయి. అండ్ క్రిస్టల్స్ ఆర్, అగైన్ దే ఆర్ ఆల్ న్యాచురల్ మెటీరియల్స్ దట్ కమ్ ఫ్రమ్. ఎలా అయితే మనకు ఎలా సేకరించారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రకరకాల ప్లేసెస్. ఐ హ్యాడ్ అ ఫ్యూ ఫ్రెండ్స్. నాకు చాలా ఇంట్రెస్ట్, లైక్ ఐ సెడ్, నాకు ఏదైనా విన్నాను అంటే క్యూరియాసిటీ, అది తెలుసుకొని దాని అంతు చూసేదాకా నాకు నిద్ర పట్టదు.
ఏదైనా ప్రాబ్లం దట్స్ మై జనరల్ నేచర్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది రాత్రికి రాత్రి సాల్వ్ చేసి పడుకోవాలి. సో నాకు పొద్దున్న దాకా ఆ ప్రాబ్లం కనిపించకూడదు మళ్ళీ. అవును. సో దట్స్ మై నేచర్. అలాగే ఏదైనా నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా తగిలినా కూడా దాని గురించి ఐ హ్యావ్ టు లెర్న్ ఇట్, రీడ్ ఇట్, అండర్స్టాండ్ ఇట్, ఆర్ ద యూనివర్స్ విల్ మేక్ ష్యూర్ ఐ మీట్ సమ్వన్ హూ నోస్ అబౌట్ ఇట్. ఏదో ఒక రకంగా తెలిసిపోతుంది అది కావాలి. ఇదే పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటాం కదా. అవును. ఇట్స్ వెరీ 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 ట్రూ టు ఎవ్రీ వన్ అండ్ ఎక్స్పీరియన్షియలీ టు మై లైఫ్. నేను ఏదన్నా అనుకున్నాను అంటే దానికి సంబంధించి ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు అక్కడ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఆ ప్రాసెస్లో ఐ థింక్ ఓల్డ్ స్కూల్ ఆల్సో ఫస్ట్ నేను ఒక ప్రోడక్ట్ తయారు చేయాలా, ఒక క్రీమ్ చేయాలా, ఒక ఇది చేయాలా, రాకెట్ సైన్స్ ఏమో అన్న ఫీలింగ్ ఇన్ అవర్ హెడ్. బట్ వన్స్ యూ డూ ఇట్ ఇట్స్ లైక్ కుకింగ్ ఇన్ ద కిచెన్. అంటే అలా 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 లైనప్ అయిపోతాయి అన్నీ అంటే మొదలైంది. బట్ ఏది కూడా ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఫర్ ష్యూర్, నేను ఇంత ఈజీగా చాలా కూల్గా చెప్తున్నా కానీ ఏది ఈజీగా రాలేదు. ఈజీగా వచ్చినట్టు కనిపిస్తా, బికాజ్ ఆ కష్టాన్ని యాక్చువల్లీ ముందుకు రాదు కష్టం. బై ది ఎండ్ ఆఫ్ రిజల్ట్ తర్వాత ఆ ఏం గుర్తుండవు అన్నట్టు. అదే ప్రాసెస్లో కూడా కష్టం మర్చిపోయి బిడ్డని కన్నట్టే అంతేగా, అసలు యూ డోంట్ రిమెంబర్ ద పెయిన్. అవును, ఇట్స్ లైక్ దాట్. బట్ ఈవెన్ దట్ పెయిన్ టీచెస్ అస్ సో మచ్. కరెక్ట్. నాకు ఎవ్రీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎవ్రీ బిట్రేయల్ ఆర్ ఎవ్రీ బ్యాక్ స్టాబ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆర్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ దట్ వాజ్ నాట్ గుడ్ ఆర్ నెగిటివ్ అనుకుందాము, నేను ఆర్ట్ని ఎక్కువ వాల్యూ చేస్తా పాజిటివ్ ఆర్ట్ కన్నా. యాక్చువల్లీ చాలా ప్రొఫౌండ్నెస్ ఉండి మీరు చెప్పే దానిలో. అలా అయినాయా స్మిత మీకు? చాలా చాలా. అంటే ఎలాంటి, అంటే డీటెయిల్స్ అన్నీ చెప్పాలని కాదు, బట్ ఏ జోన్స్లో మీరు ఇలా బిట్రేడ్ ఫీల్ అయ్యారు? దట్ వేర్ యూ ఫెల్ట్ ఇట్ వాజ్ అ వాల్యుబుల్ ఆర్? జనరలీ బై నేచర్ ఐఎమ్ ద కైండ్ హూ విల్ జంప్ ఇన్ టు హెల్పింగ్ ఎనీవన్ అండ్ ఎనీథింగ్ దట్ కమ్స్ టు మీ. నేను చేయగలను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ కాల్ మీ స్వప్న అండ్ సే స్మిత ఐ నీడ్ యూ టు డూ దిస్ ఫర్ మీ, ఐ ఫీల్ లైక్ కెన్ యూ అంటే నేను చెయ్యలేను అని అనలేను. దట్స్ అ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్. సో యూ ఎండ్ అప్ గెటింగ్ ఇన్ టు దిస్ లూప్ ఆఫ్ దట్ బికమ్స్ యువర్ ప్రాజెక్ట్. ఫర్ మీ దట్ బికమ్స్ మై ప్రాజెక్ట్. దే ఆల్ మై మామ్, శశాంక్, ఆల్ ఆఫ్ దెమ్ టెల్ మీ మొదలెట్టింది కొత్త ప్రాజెక్ట్ అని. సో నాకు బికాజ్ ఐ హ్యావ్ టు క్లోజ్ ద లూప్. If something starts off and comes to me, that means there is a reason why it came. It's come to you. That's actually very very చాలా అది ట్రూత్ ఉంది చాలా అందులో. ఏ అంశము వ్యక్తి హెల్ప్ కోసం వచ్చిన వ్యక్తి కూడా ఊరికే తారసపడలేదు. There's some reason behind. కరెక్ట్, 100% మీరు సత్యం మాట్లాడుతున్నారు స్మిత. సో నాకు ఆ ప్రాసెస్లో ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్ థింకింగ్ దట్, అండ్ నేను అక్కడికి వెళ్ళిపోయాక ఎండ్ రిజల్ట్ ఏంటి అని ఆలోచిస్తా తప్ప ఆ ప్రాసెస్లో ఎన్ని కష్టాలు ఉన్నాయని కూడా ఈజీగా అనిపించేస్తాయి. టువర్డ్స్ ది ఎండ్ ఎఫర్ట్ అంతా చేసినాక ఎక్కడో ఏదో వెన్ దే డూ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్ అండ్ యాక్చువల్లీ నాట్ డూ ఇట్ రైట్ ఆర్ దే నాట్ హెల్పింగ్ దెమ్ సెల్ఫ్స్, నాకెవరేం చేయక్కర్లా, బట్ వెన్ ఇట్స్ నాట్ బీయింగ్ ఆఫ్ యూస్ టు దెమ్ ఆర్ దే రన్నింగ్ అవే ఫ్రమ్ ద గుడ్ దట్స్ కమింగ్ అవుట్, వాట్ ఎవర్, రైట్, ఇట్ బికమ్స్ బిట్ ఆఫ్ ఆ స్టేజ్ కూడా ఒక రకంగా దాటేశానని చెప్పొచ్చు. ఏంటంటే ఐ డూ ఇట్, డిటాచ్, completely detached. It's like a God's just a blessing. Like you don't want to be affected by any end result of anything, anybody. Beyond yourself, like Sadguru says, beyond yourself you have no control of anything, right? So what I can control, I've come to a point where I've been complete anger అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అది లేకపోతే ఇంకా సాధువులకు కూడా వస్తుంది, యోగులకు కూడా వస్తుంది. సో ఇట్స్ నాట్ లైక్, అండ్ అది ఉండాలి కూడా. అది లేకపోతే చాలా అడ్వాంటేజ్లు తీసుకుంటాం, ఎస్పెషలీ బీయింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. వెన్ యూఆర్ లీడింగ్ సంథింగ్, గట్టిగా చెప్పాల్సిన దగ్గర గట్టిగా చెప్పాలి, బికాజ్ ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా గ్రో అవ్వాలి కాబట్టి లైఫ్లో. సో ఐ థింక్ చాలా డీప్, దట్స్ వెరీ డీప్, దట్ ఇస్ ట్రూ. అండ్ ప్రాబ్లీ అలాంటి సిచ్యువేషన్స్లో మీరు అలా ఫీల్ అయ్యారు అంటే వేరు కొంచెం many times betrayed gaani or let down. I won't say betrayed, but let down or hurt because of the way things would have just changed. Adi prati process lo personal, work, old school, at every level unnai avi, right, but none of them have actually, nothing is that I carry within me, all of those, because I'm like move out, move on.
అండ్ ఎవ్రీ ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ హెల్ప్ మీ ఇవాల్వ్ ఇంటూ. అంతే కదా. అండ్ నాకు ఇంపార్టెంట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్, ఆర్ వి రేజింగ్ సమ్మన్ బెటర్ దెన్ అస్, యునో, ఎస్పెషలీ